Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous videos లో మనం CTP థియరీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అందులో నెంబర్ ఆఫ్ టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మన ఛానల్ ని చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సిటీటీ కానీ టెట్ కానీ అంటే టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. ఓకే, మనము ప్రీవియస్ క్లాసెస్ లో మనము కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. అందులో థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని నెంబర్ ఆఫ్ థియరీస్ ఉన్నాయని చెప్పుకున్నాము. దాంట్లో ఆల్రెడీ మనము మోనోఫాక్టర్ థియరీ కంప్లీట్ చేస్తున్నాము. ఆ మోనోఫాక్టర్ థియరీ ఎవరు తెచ్చారు, ఏ ఇయర్ లో తెచ్చారు, ఏం కనుగొన్నారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా మనం చాలా డీటెయిల్ గా చెప్పుకున్నామండి. సో మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కదా, సో వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే ఆ థియరీ చూసిన తర్వాత మాత్రమే ఈ థియరీ చూడడానికి రండి. ఈ రోజు మనం ఈ వీడియోలో 2 ఫ్యాక్టర్ థియరీ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ 2 ఫ్యాక్టర్ థియరీ అనేది ఎవరు తీసుకొచ్చారు అంటే, యాక్చువల్ గా మోనోఫాక్టర్ థియరీని కొంచెం క్రిటిసైజ్ చేశారు కదా, అంటే కొంచెం కదా క్రిటిసైజ్ చేశారు కదా. ఎందుకంటే ఎవరి దగ్గర అయినా సరే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆ ఓన్లీ 1 ఫ్యాక్టర్ అని చెప్పింది ఆ థియరీ, అంటే ఒక ఫ్యాక్టరే ఉంటుందని చెప్పింది. కానీ దాన్ని క్రిటిసైజ్ చేస్తూ 2 ఫ్యాక్టర్ థియరీ వచ్చింది అనమాట. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో 2 ఫ్యాక్టర్ థియరీ గురించి తెలుసుకుందాం. ఈ 2 ఫ్యాక్టర్ థియరీ అనేది ఎవరు తీసుకొచ్చారు? స్పియర్మన్ అండి. రాబర్ట్ స్పియర్మన్ తీసుకొచ్చారు దీన్ని. ఇది కూడా 1904 లోనే తీసుకొచ్చారు. మనకి అది ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కూడా మనకి 1904 లోనే వచ్చింది. సో ఇది కూడా 1904. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్పియర్మన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారండి? 1963 నుంచి 1945. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అండి, 1863 నుంచి 1945 వరకు ఉన్నారు. ఎలా బ్యాక్ నుంచి ముందుకు వస్తారండి, సో అందుకని కొంచెం గమనించాలి. 1863 నుంచి 1945 వరకు ఉన్నారు. ఇతను బ్రిటిష్ సైకాలజిస్ట్, అతను ఫ్రెంచ్ సైకాలజిస్ట్ కదా, ఇతను బ్రిటన్ నుంచి వచ్చారు. సో ఇతను బ్రిటిష్ సైకాలజిస్ట్ అనమాట. ఎవరు? స్పియర్మన్ అని అతను. అయితే ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నారంటే, అతను ఒకటే ఫ్యాక్టర్ ఉందని చెప్పారు కదా, ఇతను 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. జనరల్ ఫ్యాక్టర్ ఉంటుంది, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ గురించి డీటెయిల్ గా కొంచెం తెలుసుకుందాము. ఈ జి అంటే జనరల్ ఫ్యాక్టర్ అని, ఎస్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అని. ఈ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్స్ లో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ విల్ హ్యావ్ జనరల్ ఫ్యాక్టర్స్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పారనమాట. ఓకే, ఇంటెలిజెన్స్ అంటే అసలు ఏంటి? ఈ రెండింటిని కలిపితేనే మనకి జనరల్ ఫ్యాక్టర్ ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ని కలిపితేనే మనకి ఇంటెలిజెన్స్ ని మెజర్ చేయొచ్చు, ఇంటెలిజెన్స్ ని తీసుకురావచ్చు అనేసి ఇతను స్పియర్మన్ చెప్పారనమాట. ఓకే, జనరల్ ఎబిలిటీ అంటే ఈ జనరల్ ఎబిలిటీ ఉంటుంది, స్పెసిఫిక్ ఎబిలిటీ ఉంటుంది. అందరిలో ఈ జనరల్ ఎబిలిటీ అనేది బై బర్త్ వస్తుంది. ఓకే, బై బర్త్. ఓకే, ఈ స్పెసిఫిక్ ఎబిలిటీ అనేది ఎన్వైరన్మెంట్ నుంచి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మనం చేంజ్ చేయలేము, ఇది ఫిక్స్ అనమాట. జనరల్ ఎబిలిటీ ప్రతి ఒక్క పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీచర్స్ తీసుకున్నాం అనుకోండి, పేరెంట్స్ దగ్గర నుంచి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఐడెంటిటీ కదా, పలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తా ఉంటారు. సో అవి అనేది చేంజ్ అవ్వవు కదా, సో అది మనం చేంజ్ చేయలేము అనమాట. సో బట్ ఇవి స్పెసిఫిక్ ఎబిలిటీస్, కొంచెం స్కిల్స్ ని, కొంతమంది డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది డాన్స్ మీద, కొంతమంది మ్యాథ్స్ మీద, కొంతమంది చదువు మీద, కొంతమంది బయట ఇంకెక్కడైనా కోకరికల్ యాక్టివిటీస్ మీద ఉండొచ్చు కదా, అవి స్పెసిఫిక్ ఎబిలిటీస్ అని చెప్పొచ్చు మనము. ఆ స్పెసిఫిక్ ఎబిలిటీస్ అనేవి మనము చేంజ్ చేయొచ్చు, వాటికి ట్రైనింగ్ ఇచ్చేసి మనం చేంజ్ చేయొచ్చు, ఇంకా మనం వాటిని ఇంకా డెవలప్ చేయొచ్చు అనేసి అనమాట. ఓకే, ఈ జనరల్ ఎబిలిటీ అనేది జనరల్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఉపయోగిస్తాము. జనరల్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఉపయోగించేది జనరల్ ఎబిలిటీ, దాన్ని మనము జనరల్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటాము. ఈ స్పెసిఫిక్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి ఉపయోగించే వాటిని స్పెసిఫిక్ ఎబిలిటీస్ అంటాము. స్పెసిఫిక్ ఎబిలిటీస్ కొంతమంది జీనియస్ చిల్డ్రన్ నంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళని స్పెసిఫిక్ ఎబిలిటీస్ వాటిలో ఎక్కువ ఉన్నారా, స్పెసిఫిక్ ఎబిలిటీస్ వాళ్ళకి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నారా అని చెప్పుకుంటాం కదా, అదే అనమాట. ఇది స్పెసిఫిక్ టాస్క్ ఎందుకంటే స్పెసిఫిక్ ఎబిలిటీని ఉపయోగించి కంప్లీట్ చేస్తాము, అవే మనకి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయన్నమాట. సో మనకి ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఈ స్పియర్మన్ థియరీలో జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్, అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లో జనరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఆల్ఫ్రెడ్ బినే మనకి ఏం చెప్పారంటే, ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్ ఉంటుందని చెప్పారు. దాన్ని క్రిటిసైజ్ చేస్తూ తీసుకొచ్చిన థియరీ ఇది 2 ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో సెకండ్ థియరీ అనమాట. 2 ఫ్యాక్టర్ థియరీ. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? స్పియర్మన్ అనమాట. ఓకే, ఇంకా మనం ఇటు జనరల్ ఫ్యాక్టర్ గురించి, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము జనరల్ ఫ్యాక్టర్స్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ అనమాట. జనరల్ ఫ్యాక్టర్ ఇండికేటెడ్ ద ఎబిలిటీ ఆఫ్ డూయింగ్ మెంటల్ టాస్క్. మన మెంటల్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేయడానికి ఉపయోగించే ఫ్యాక్టర్స్ మనము జనరల్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇవి బై బర్త్ ఉంటాయి, అవి హెరిడిటరీ ద్వారా వస్తాయి, మమ్మీ పాప అంటే ఫాదర్ అండ్ మదర్ అట్లా అనమాట. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఇన్ డిఫరెంట్ క్వాలిటీస్. అందరికీ ఉంటాయి కదా, అవే క్వాలిటీస్ అందరికీ ఉంటాయి, బట్ క్వాంటిటీ వేరేలాగా ఉంటాయి. కొంతమంది ఫాస్ట్ గా క్యాల్కులేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్లోగా క్యాల్కులేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది త్వరగా క్యాచ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది
కొంచెం ఆలస్యంగా క్యాచ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఫ్యాక్టర్స్ అయితే అవే, దాని యొక్క క్వాంటిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అదనమాట. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అందరి హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటుంది ఈ జనరల్ ఫ్యాక్టర్ అనేది, బట్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీలు వేరే వేరేగా ఉంటాయి అని. ఓకే, దిస్ జీ ఫ్యాక్టర్ form the basis for all the mental abilities and capabilities. Mental abilities and capabilities అంటే ప్రతి ఒక్క చైల్డ్ కి, ఎవ్రీ ఇండివిజువల్ కి మెంటల్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో, క్యాపబిలిటీస్, వాళ్ళు చేయగల సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి బేస్ అనమాట ఈ జనరల్ ఫ్యాక్టర్. ఎందుకంటున్నాము బేస్ అని? ఇది హెరిడిటీ ద్వారా వస్తుంది, అంటే బై బర్త్ ఇతనికి జీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో అందుకని ఇది అన్ని ఈ మెంటల్ ఎబిలిటీస్ కి, క్యాపబిలిటీస్ కి, అతను చేసే పనులకి, అతనికి ఉన్న సామర్థ్యాలకి ఇది బేస్ అనమాట. ఓకే, స్పీర్మన్ కాల్డ్ దిస్ ఈజ్ అ మెంటల్ ఎనర్జీ. ఈ జీ ఫ్యాక్టర్ ని అతను ఏమని చెప్పారండి? మెంటల్ ఎనర్జీ అంటారు. ఈ జీ ఫ్యాక్టర్ ని మనము మెంటల్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు, మెంటల్ ఎనర్జీ. సో మనకి ఇది కూడా బిట్గా అడగొచ్చు అండి, మెంటల్ ఎనర్జీ అంటే దేనంటారు, ఏ ఫ్యాక్టర్ అంటారు, జీ ఫ్యాక్టర్ నా, ఎస్ ఫ్యాక్టర్ నా, అలా కూడా అడగొచ్చు. సీటెట్ లో మనకి అడిగిన క్వశ్చన్స్ ఏవి. ఓకే, నెక్స్ట్ హయ్యర్ ద జీ ఫ్యాక్టర్, హయ్యర్ ద ఇంటెలిజెన్స్. ఎవరిపై అయితే, ఏ ఇండివిజువల్ అయితే జీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో మనకి ఇంటెలిజెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. త్వరగా వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, టాస్క్ కంప్లీట్ చేయడం కానీ చేస్తారనమాట. ఇట్ ఈస్ ఇన్నేట్ అంటే రిసీవ్డ్ బై ద హెరిడిటీ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బై బర్త్ ఉంటుందండి, అది ఇన్నేట్, హెరిడిటీ ద్వారా వస్తుంది జీ ఫ్యాక్టర్ అనేది. ఇట్ ఈస్ ఫిక్స్. ద ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ట్రైనింగ్ సెంటర్స్ కానీ, ఎడ్యుకేటర్స్ కానీ, అంటే టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, ప్రభావితం చేయరు అనమాట. అవి ఫిక్స్. ఈ జీ ఫ్యాక్టర్ అనేది ఫిక్స్. క్వాంటిటీ వేరే ఉండొచ్చు కానీ అందరికీ ఆ జీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో జీ ఫ్యాక్టర్ ఇస్ వెరీ, అంటే మనకి బిట్ కూడా అండి 2013 సీటెట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. 2013 సీటెట్ అనమాట. ఏమడిగారు? విచ్ ఫ్యాక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్? జీ ఫ్యాక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎస్ ఫ్యాక్టర్ మనం చెప్పుకున్నాం కదా. జీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ ఎస్ ఫ్యాక్టర్. జీ ఫ్యాక్టర్ ఉంటేనే ఎస్ ఫ్యాక్టర్ మనం ముందుకు వెళ్ళగలం అనమాట. అసలు ఆ మెంటల్ ఎబిలిటీస్ కి, మెంటల్ టాస్క్ కంప్లీట్ చేసే ఆ సామర్థ్యాలు లేకపోతే స్పెషల్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ స్పెషల్ ఫ్యాక్టర్స్ అంటే మన స్పెషల్ స్కిల్స్ వాటి గురించి చెప్పుకుంటాము. ఓకే, క్లియర్. జనరల్ ఫ్యాక్టర్ గురించి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇది బై బర్త్, హెరిడిటీ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? టు పర్ఫార్మ్ టాస్క్ ఎఫెక్టివ్లీ వన్ నీడ్స్ సమ్ స్పెసిఫిక్ అబిలిటీస్. ఏదైనా ఒక టాస్క్ ని కంప్లీట్ చేయడానికి, ఎఫెక్టివ్ వేలు సమర్థవంతంగా దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఇండివిజువల్ కి కొన్ని అబిలిటీస్ ఉండాలన్నమాట. కొన్ని స్పెషల్ అబిలిటీస్ అంటాం వాటిని మనం స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కింద తీసుకొస్తాము. ఓకే, ఇట్ ఈస్ డైనమిక్ అండ్ చేంజబుల్ ఇన్ నేచర్. వాటిని మనం చేంజ్ చేయొచ్చు కదా, చెప్పుకున్నాం కదా మనము. ఇది జనరల్ ఫ్యాక్టర్ అనేది ఫిక్స్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ మనం చేంజ్ చేయొచ్చు ఎడ్యుకేషన్ ద్వారా కానీ, ఎడ్యుకేటర్ ద్వారా కానీ, లేదంటే ట్రైనింగ్ ఇచ్చేసి కానీ. నెక్స్ట్ పాయింట్ అదే మనకి. సో ఇది మనకి చేంజ్ చేయొచ్చు అనమాట. వి నీడ్ ఇదే, ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ బై ద ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. చేంజ్ చేయొచ్చు కదా మనం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. అంటే మనం ట్రైనింగ్ ఇచ్చి వాటిని చేంజ్ చేయొచ్చు. ఇంకా మనము ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలకి డ్రాయింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు, బాగా ఇంట్రెస్ట్ ఉంది, వాటిలో ఆ స్కిల్ ఉంది, కానీ మనం కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి దాన్ని ఇంకా లెవెల్ పెంచొచ్చు కదా, అదనమాట. నెక్స్ట్, we need one type of S factor to do one task and another type of S factor to do another task. ఒకే పిల్లల్లో మనకి సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, లేదంటే చదువుకు సంబంధించినవి కానీ, ఒకే పిల్లల్లో మనకి మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ సంబంధించిన స్కిల్స్ కానీ ఉన్నాయి అనుకున్నామా, అప్పుడు మనకి ఒక స్కిల్ కి ఒక ఎస్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక స్కిల్ కి ఒక ఎస్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. ఒకే పర్సన్ లో డిఫరెంట్ స్కిల్స్ ఉండొచ్చు కదా, డిఫరెంట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కూడా, అదే అనమాట ఇది. అనదర్ టైప్ ఆఫ్ ఎస్ ఫ్యాక్టర్ టు డూ అనదర్ టాస్క్. ఒక టాస్క్ ని కంప్లీట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్ కావాల్సి వస్తుంది, అనదర్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి వేరే స్పెసిఫిక్ టాస్క్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. డ్రాయింగ్ కొన్ని స్కిల్స్ ఉపయోగించి సింగింగ్ లో ఉపయోగించలేం కదా. డ్రాయింగ్ హ్యాండ్స్ వేస్తా ఉండు, సింగింగ్ మనం నోట్తో పాడుతూ ఉంటాం, ఎలా ఉపయోగించలేము కదా. సో అదనమాట. దిస్ ద ఎస్ ఫ్యాక్టర్ ఫర్ డిఫరెంట్ స్కిల్స్ మే వ్యారీ ఇన్ సేమ్ పర్సన్. ఇప్పుడు ఒకే పర్సన్ లో మనకి డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఆ లెవెల్ అది కూడా వ్యారీ అవ్వచ్చు కదా. కొంతమంది డ్రాయింగ్ అంటే స్కిల్స్ అయితే ఉంటాయి, ఇప్పుడు డ్రాయింగ్ ఉంది, సింగింగ్ ఉంది, డ్రాయింగ్ చాలా బాగా వచ్చు, సింగింగ్ కొంచెం వచ్చు. అంటే ఒకే పర్సన్ లో డిఫరెంట్ స్కిల్స్ మీద కొంచెం వేరియేషన్ తెలుస్తుంది కదా, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద ఎస్ ఫ్యాక్టర్ ఫర్ ద డిఫరెంట్ స్కిల్స్ మే వ్యారీ ఇన్ ద సేమ్ పర్సన్. ఒకే పర్సన్ లో కూడా ఎస్ ఫ్యాక్టర్స్ వ్యారీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హై ఎస్ ఫ్యాక్టర్ ఇన్ ద సింగింగ్, లో ఎస్ ఫ్యాక్టర్ మేబీ ఇన్ డాన్సింగ్. ఒకే పర్సన్ లో మనం సింగింగ్ డ్రాయింగ్ తీసుకున్నాం ఒకటి, లేదంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ సైన్స్ తీసుకున్నాం, మ్యాథ్స్ బాగా చేస్తారు, సైన్స్ లోకి వచ్చేప్పటికి అతనికి స్కిల్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంది, కానీ కొంచెం లో ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో అట్లా ఉండడాన్ని మనము ఈ పాయింట్ గురించి చెప్పొచ్చు. అండర్స్టాండ్? సో మనకి ఈ జనరల్ ఫ్యాక్టర్ గురించి, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ గురించి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సీటెట్ కానీ, ఏపీ టెట్ అండ్ డిఎస్సి కానీ. సో మనకి ఈ థియరీలో మనము
స్పియర్స్ మ్యాన్ 2 ఫ్యాక్టర్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము, వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా అంటే కంపేర్ చేస్తూ కూడా చదువుకున్నాం కదా. ఓకే, కానీ దీనికి కూడా ఒక క్రిటిసిజం ఉందండి. మనం ఇక్కడ చూస్తే క్రిటిసిజం ఏంటి? క్రిటిసిజం ఒక మనిషిలో అంటే ఏదైనా ఎవ్రీ ఇండివిజువల్ లో ఓన్లీ జనరల్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయా? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. ఓకే, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. సో అందుకని దీనికి ఎవరు గిల్ఫోర్డ్ అనే అతను, గిల్ఫోర్డ్, థర్న్స్టన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎట్లయితే యూనిఫాక్టర్ థియరమ్ ఇప్పుడు మనకి క్రిటిసైజ్ తీసుకొచ్చారు, ఇక్కడ ఈ సైకాలజిస్ట్ మనకి ఆర్గ్యుమెంట్ చేసి నెక్స్ట్ ఇంకా థియరీస్ మనకి తీసుకొచ్చారు అనమాట. ఓకే, మనకి ట్రయార్కిక్ థియరీ అని, మల్టీ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అని, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని, ఇంకా మనకి చాలా ఉన్నాయండి. సో ఓకే, సో మరి ఈ థియరీ మనం ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాం కదా, జీ ఫ్యాక్టర్. సో జీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద ఎస్ ఫ్యాక్టర్. జీ ఫ్యాక్టర్ లేకుండా మనం ఎస్ ఫ్యాక్టర్ నంబర్ ఆఫ్ స్కిల్స్ మనం గెయిన్ చేయలేము. ఓకే, అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు వరకు మనం ఈ 2 ఫ్యాక్టర్ థియరీ కంప్లీట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.